అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించి మనకి తాజాగా మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. దీని గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మనకి రోజుకో ప్రకటన వస్తుంది. మనకి నిన్న 10 టీవీలో ఏదైతే స్క్రోలింగ్ వచ్చిందో ఆ స్క్రోలింగ్ గురించి కూడా మనం క్లారిటీగా మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి వెబ్సైట్లో ఉన్న అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లకి కాల్ సెంటర్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇస్తున్న సమాచారం ఏంటంటే ఈరోజు వాళ్ళు ఇస్తున్న సమాచారం ఏంటంటే డిఎస్సి ఫైనల్ కీతో పాటుగా ఆ ఎగ్జామ్కి సంబంధించిన నార్మలైజేషన్ స్కోర్ కూడా ఒకేసారి విడుదల చేయనున్నట్లు అధికారులు ఈ నెల జూలై 31వ తారీఖున నార్మలైజేషన్ స్కోర్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అని చెప్పేసి మనకి డేటా అయితే ఉంది. ముఖ్యంగా అభ్యర్థులందరూ కూడా గమనించాలి, డిఎస్సి ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి జరిగింది కదా, 80 మార్కులకి డిఎస్సి పరీక్ష అయితే జరిగింది. ఈ 80 మార్క్స్కే మనకి నార్మలైజేషన్ అయితే చేస్తారు. మనకి ఏదైనా ఫైనల్ కీలో వచ్చిన చేంజెస్ ఉంటాయి కదా, కొన్ని ప్రశ్నలకు సంబంధించి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్లు రావడం కానివ్వండి, కొన్ని ప్రశ్నలకు సంబంధించి యాడ్ స్కోర్లు రావడం కానివ్వండి, ఈ విధంగా జరుగుతుంది కదా. మనకి 10 షిఫ్ట్లలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్ష అయితే జరిగింది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళకైతే 3 షిఫ్ట్లలో పరీక్ష జరిగింది. ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఎస్జిడి వాళ్ళకి సంబంధించి రకరకాల షిఫ్ట్లో పరీక్ష అయితే జరిగాయి. మనకి ఈ పరీక్ష జరిగిన తర్వాత కీ అబ్జెక్షన్లు చేసేటప్పుడు రకరకాల కీ అబ్జెక్షన్లు అయితే చేశారు. అభ్యర్థులకున్న సందేహాల ప్రశ్నలకు సంబంధించి అవన్నీ కూడా క్వశ్చన్ ఐడీలతో లింక్ అయి ఉంటాయి. ప్రతి ప్రశ్నకి కూడా ఒక క్వశ్చన్ ఐడి అయితే ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్ ఐడి ప్రకారం ఏ క్వశ్చన్కి అయితే ఫైనల్ కీలో యాడ్ స్కోర్ వస్తుందో ఆ యాడ్ స్కోర్ అనేది ఇక్కడ మనకి ఫైనల్ రిజల్ట్ యాడ్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్ లాగిన్లో 80 మార్క్స్కి సంబంధించిన నార్మలైజేషన్ అయిపోయిన స్కోర్ అనేది మనకి 80 మార్క్స్కి సంబంధించి నార్మలైజేషన్ కంప్లీట్ చేసేస్తారు. నార్మలైజేషన్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఆ స్కోర్ అనేది మనకి డిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఈ నెల 31వ తారీఖున ఫైనల్ కీలతో పాటుగా ఫైనల్ నార్మలైజేషన్ చేసిన స్కోర్ అనేది ఏపీ డిఎస్సి వెబ్సైట్ క్యాండిడేట్ లాగిన్లో అయితే ఉంచుతారు. టెట్ వెయిటేజీకి సంబంధించి ఆల్రెడీ అందరి దగ్గర స్కోర్ అనేది క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఆ స్కోర్ మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. ఎంత స్కోర్ చేస్తే ఎంత డిఎస్సిలో యాడ్ అవుతుందని ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం కూడా మీకు ఎంత వెయిటేజీ కలుస్తుంది అనేది కూడా మీకు ఈజీగానే తెలిసిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. మనకి ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం చూసినట్లయితే ఫైనల్ కీతో పాటుగా నార్మలైజేషన్ 80 మార్క్స్ ఏదైతే ఆ రిజల్ట్ ఉంటుందో ఆ రిజల్ట్ అనేది మనకి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో నార్మలైజేషన్ స్కోర్ అనేది అందుబాటులో ఉంచుతామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దానికి మీరు సింపుల్గా టెట్ వెయిటేజీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రభుత్వ అధికారులు టెట్ స్కోర్ యాడ్ చేయడానికి టెట్ హాల్ టికెట్ నెంబర్లు కానీ లేదంటే క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ద్వారా కూడా టెట్ స్కోర్ అనేది కొన్ని యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది టెట్ హాల్ టికెట్లో కూడా మిస్టేకులు చేశారు. డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు టెట్ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ ఇచ్చాం, ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కూడా చాలామంది కంగారు పడుతున్నారు. మీరు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఉన్న గ్రీవెన్స్ మెయిల్ ఐడికి కంపల్సరీగా మీ ప్రాబ్లమ్ని మెయిల్ చేయండి. ఒకవేళ చాలామంది మంగళగిరికి కూడా వెళ్ళి టెట్కి సంబంధించి ఏదైతే హాల్ టికెట్ నెంబర్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ చేశారో అక్కడ కూడా మీరు ఒక లెటర్ రాసి మీ డీటెయిల్స్ అనేవి తీసుకుంటే వాళ్ళు డీటెయిల్స్ వరకు కూడా చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ అనేది. ఓకే, దీనికి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫైనల్ రిజల్ట్ అనేది టెట్ ప్లస్ డిఎస్సి స్కోరు అదేవిధంగా మెరిట్ లిస్టులు మొత్తం 13 జిల్లాలకు సంబంధించి 13 జిల్లాలకు సంబంధించిన సెలక్షన్ లిస్టులు ఇవన్నీ కూడా ఒక 10 రోజుల తర్వాత లేదా 10 రోజుల లోపు మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న కాల్ సెంటర్ ప్రకారం ఉన్న డేటా అయితే ఇది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 80 మార్క్స్కి జరిగిన ఏదైతే నార్మలైజేషన్ ఫలితాలు బయటకు వస్తాయో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎవరెవరు ఎంత స్కోర్లో ఉన్నారు. దానికి టెట్ వెయిటేజ్ యాడ్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. దాని ప్రకారం కూడా ఫుల్ క్లారిటీ అయితే వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి నార్మలైజేషన్ తర్వాత ఏదైతే 80 మార్క్స్కి రిజల్ట్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో కూడా సర్వే చేసే ప్రయత్నం చేద్దాం. అప్పుడు కూడా ఎగ్జాక్ట్గా రిజల్ట్ అనేది మనకి బయటకు వస్తుంది కాబట్టి దాని ప్రకారం కూడా అంచనా వేసేందుకైతే ఉపయోగపడుతుంది. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరి 10 టీవీలో స్క్రోలింగ్ వచ్చింది కదా, 10 టీవీలో స్క్రోలింగ్ వచ్చింది 11వ తారీఖు నుంచి ఆగస్ట్ 21వ తారీఖు వరకు కౌన్సిలింగ్ జరుగుతుందని చెప్పేసి రావడం జరిగింది. మరి అంతవరకు నిజమని చెప్పేసి అడిగితే అదైతే ఫేక్ అని చెప్పేసి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో కాల్ సెంటర్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి టీవీ ఛానల్కి ఫేక్ చేయవలసిన అవసరం ఏమొస్తుందో, అది ఎవరో క్రియేట్ చేసింది కాదు, టీవీలో వచ్చిన సమాచారాన్ని మనం నిన్న వీడియోలో కూడా డిస్కస్ చేసాం.
అదైతే ఏపీ డిఎస్సి వెబ్సైట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాన్ని అయితే ఫేక్ కింద కన్సిడర్ చేస్తున్నారు, అఫీషియల్గా ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. నెక్స్ట్ వీడియోలో మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా తప్పకుండా మన ఛానల్లో వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. టెట్ స్కోర్ ప్లస్ డిఎస్సి స్కోర్ ఒకేసారి ఇచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అది కూడా ఈజీగానే అయ్యే ప్రాసెస్ కాబట్టి టెట్ ప్లస్ డిఎస్సి స్కోర్ వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఏదైనా జరుగుతుంది, వెయిట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అనేవి అప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. ఇప్పటివరకు చాలా ఓపికగా ఎదురు చూశారు. ఇంకొక 3 రోజుల్లో దాదాపుగా చాలా వరకు ఫుల్ క్లారిటీ మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అనంతరం సెలక్షన్ లిస్టులు కానివ్వండి, మెరిట్ లిస్టులు కానివ్వండి, అదేవిధంగా ఫైనల్ టెట్ ప్లస్ డిఎస్సి స్కోర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము సెపరేట్గా ఇవ్వడానికి ఒక 10 రోజుల సమయం, 10 రోజుల్లోపు సమయం తీసుకుంటామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఫర్దర్గా ఇంకా ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.